శ్రీమాతృ నమః. మీరు చేసే కర్మలకు ఫలితం మీరు ఎప్పుడు అనుభవిస్తారో తెలుసా? హిందూ మతం ప్రకారం మనిషి ఆధీనంలో కర్మ, భగవంతుని ఆధీనంలో కర్మఫలం ఉంటాయి. ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కర్మలు చేస్తూనే ఉంటారు. చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించే తీరాలి. చేసిన కర్మలకు అనుభవించే ఫలాన్నే కర్మఫలం అంటారు. వాస్తవానికి జీవితంలో ప్రతి అడుగులో ఎదురయ్యే సంఘటనలన్నీ కర్మఫలమే అంటారు పండితులు. ఇంతకీ కర్మ అంటే ఏంటి? వాటిలో ఎన్ని రకాలున్నాయో, ఏ ఫలితాన్ని ఎప్పుడు అనుభవిస్తారో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే కర్మలు 3 రకాలు. అఘామీ కర్మలు, సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు. అఘామీ కర్మలు ప్రస్తుతం మనం చేస్తున్న ప్రతి కర్మ అఘామీ కర్మల క్రిందకే వస్తాయి. వాటిలో కొన్ని వెంటనే ఫలితాన్ని ఇస్తాయి, మరికొన్ని తర్వాత కాలంలో, కొన్ని మరుజన్మలో ఫలితాన్నిస్తాయి. అసలు కొన్ని కర్మలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు కూడా. మనం భోజనం చేస్తాం, ఆ కర్మ ద్వారా వెంటనే ఆకలి తీరుతుంది. దాన ధర్మాలు చేస్తాం, పుణ్యకార్యాలు చేస్తాం, వాటి ఫలితం కొన్నాళ్లకు తెలుస్తుంది. ఇలా కొన్ని కర్మలు అప్పుడే ఫలితం ఇవ్వకుండా ఆ తర్వాత ఎప్పుడో ఇస్తాయన్నమాట. సంచిత కర్మలు. సంచిత కర్మలంటే పితృదేవతల ద్వారా ప్రాప్తించిన కర్మలు. తల్లిదండ్రులు చేసిన అప్పులు కొడుకు తీర్చడం లాంటి కర్మ అన్నమాట. పూర్వజన్మల్లో చేసిన అఘామీ కర్మల ఫలాలను వివిధ కారణాల వల్ల అనుభవించలేకపోతే అవి సంచిత కర్మలుగా మారుతాయి. అంటే వాటిని ఒక జన్మ నుంచి మరొక జన్మకి, అక్కడి నుంచి వేరొక జన్మకు బదిలీ అవుతాయి. అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టిన జీవుడు మరో శరీరాన్ని వెతుక్కున్న కర్మఫలాన్ని మాత్రం మూటగట్టుకుని తీసుకెళ్తాడట. అవే సంచిత కర్మలు. ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మలు అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పాపపుణ్యాల వల్ల కలిగే కర్మలు. సంచితంలో కూడబెట్టిన కర్మలు పక్వానికి వచ్చినప్పుడు అవి ఇచ్చే ఫలితమే ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మఫలాన్ని అనుభవించడం పూర్తయ్యే వరకు ఆ శరీరం ఉంటుంది. ఈ కర్మలన్నీ వదిలించుకొని పరిపూర్ణులమైతే మరో జన్మే లేదంటారు. అందుకే అంటారు అంతా మా ప్రారబ్ధం అంటారు. ప్రారబ్ధం అంటే ఎవరెవరు ఏ కర్మలు అనుభవించాలో అందుకు అనువైన తల్లి గర్భాన్ని వారే ఎంచుకుంటారట. కూతురు, కొడుకు అనే బంధాలు లేవు. పూర్వజన్మ కర్మఫలమే ఇదంతా అంటారు. కొంతమంది మానసిక వికలాంగులు చాలా ఆరోగ్యవంతమైన జన్యుపర సమస్యలు లేని తల్లిదండ్రులకు పుడుతుంటారు. అంటే పిల్లల నుంచి తల్లిదండ్రులు అనుభవించాల్సిన ప్రారబ్ధ కర్మ అది అని అర్థం. ఏ కర్మ నుంచైనా తప్పించుకోవచ్చా? పూజలు, యజ్ఞయాగాదులు, దైవ దర్శనం, మహాత్ముల సందర్శనంతో అగామి కర్మల నుంచి విమోచనం పొందవచ్చు. మనకు తెలియకుండా ఎన్నో సూక్ష్మజీవులను చంపుతుంటాం. ఆ పాపం నుంచి విమోచనం కోసమే పూజలు, వ్రతాలు, పుష్కర స్నానాలు చేయాలంటారు. పితృదేవతలకు తర్పణం, ఆరాధన, యజ్ఞం, హోమంతో కొంతవరకు సంచిత కర్మల నుంచి విమోచనం పొందొచ్చు. ప్రారబ్ధ కర్మలను మాత్రం ఎక్కుపెట్టిన బాణం లాంటివి, అనుభవించి తీరాల్సిందే. దాని నుంచి తప్పించుకోవాలంటే నిరంతరం భగవత్ నామస్మరణలోనే ఉండాలి.